డిఎస్సికి సంబంధించి ఎస్జిటి సెకండరీ గైడ్ పోస్ట్ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వెంకటేశ్వర పాలిటీ అకాడమీ నుండి సోషల్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది వెంకటేశ్వర పాలిటీ అకాడమీ నుంచి. మెయిన్ పాయింట్లు రివిజన్ టైపులో ఉంటాయి. మీకు బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఈ సోషల్ సంబంధించిన వాటిలో సివిక్స్ పార్ట్ అంటే పౌరశాస్త్రం మన గ్రూప్స్కి సంబంధించిన దానికి కూడా ఉపయోగపడేటువంటి ఈ పాలిటీ, ఇండియన్ పాలిటీ వీటి మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో 73వ రాజ్యాంగ సవరణ చట్టం. దేనికి సంబంధించింది? స్థానిక పంచాయతీరాజ్ సంస్థలకు ఈ స్థానిక పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి సంబంధించింది. కల్పించినారు. దీనిని మన రాజ్యాంగంలో ఉండేటువంటి షెడ్యూళ్ళలో 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ప్రకరణ సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి 40వ ప్రకరణ 40. ఇది రాజ్యాంగ ప్రతిపత్తి. 73వ రాజ్యాంగ సవరణ. స్థానిక స్వపరిపాలన సంస్థలు అవే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు. ఇది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటిది బల్వంతరాయ్ మెహతా కమిటీ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటిది బల్వంతరాయ్ మెహతా కమిటీ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ దీనిని సూచించింది బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలు అనుసరించి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టినారంటే మొదట దీన్ని నెహ్రూ ప్రవేశపెట్టినాడు. మన దేశంలో మొదటిసారిగా నెహ్రూ రాజస్థాన్లో నవంబర్
ఒకటి 1959లో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఎప్పుడు ఏ రాష్ట్రంలో అంటే నవంబర్ 1వ తారీఖున రాజస్థాన్లో ప్రవేశపెట్టడం జరిగింది. నవంబర్ 1, అక్టోబర్ 2, సారీ ఫర్ ద మిస్టేక్, అక్టోబర్ 2లో ప్రవేశపెట్టింది. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటి కమిటీ వచ్చేసి బల్వంతరాయ్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలు అనుసరించి మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా నెహ్రూ ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టినాడంటే రాజస్థాన్లో, మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో, తర్వాత రెండవసారి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 1న, రాజస్థాన్లో అక్టోబర్ 2, 1959లో. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లో, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించేటువంటి కమిటీ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటి కమిటీ అశోక్ మెహతా కమిటీ. ఇది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించాయి. అశోక్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి ఇది 1978లో అశోక్ మెహతా కమిటీ జనతా ప్రభుత్వ కాలంలో అశోక్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి మన దేశం రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటి కమిటీ అశోక్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి మొట్టమొదటిసారిగా రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రము కర్ణాటక. రెండవ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటి కమిటీ అశోక్ మెహతా కమిటీ సూచనలను అనుసరించి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రము కర్ణాటక, రెండవ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. మొదటి రాష్ట్రము కర్ణాటక, రెండవది ఆంధ్రప్రదేశ్. 1978లో జనతా ప్రభుత్వ కాలంలో అశోక్ మెహతా కమిటీ. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటిది వచ్చేసి అశోక్ మెహతా కమిటీ. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటి కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఈ కమిటీ సూచన అనుసరించి పంచాయతీరాజ్ సంస్థల యొక్క పదవీ కాలం 5 సంవత్సరములు ఇక్కడ. అయితే ఈయన పంచాయతీరాజ్ వ్యవస్థల యొక్క ఇక్కడ పదవీ కాలాన్ని 5 సంవత్సరాలకు బదులుగా 4 సంవత్సరములకు సూచించడం జరిగింది. 4 సంవత్సరాలకు సూచించింది. ఇవి పార్టీ ప్రాతిపదికపైన అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పినాడు, పార్టీ ప్రాతిపదికపై ప్రత్యేక పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పినాడు. ఇక్కడ పార్టీ రహిత ప్రాతిపదికపైన ఎలక్షన్లు జరపాలి. ఆయన సూచించినటువంటి 5 సంవత్సరాల పదవీ కాలము, ఈయన వచ్చేసి 4 సంవత్సరాలు పార్టీ ప్రాతిపదికపైన ఎన్నికలు జరగాలి, ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని చెప్పేసి సూచించినాడు. ఆర్థిక వనరులను సమకూర్చాలని కూడా సూచించినాడు. అయితే పంచాయతీరాజ్ సంస్థల్లో పోటీ చేయడానికి కావలసినటువంటి కనీస వయస్సు వచ్చేసి 21 సంవత్సరాలు ఉండాలి. పంచాయతీరాజ్ సంస్థల్లో ఎవరైనా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఆ పోటీ చేసేటువంటి వ్యక్తికి 21 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఓటు వేసే వాళ్ళకు మాత్రము ఓటింగ్ వయో పరిమితిని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 61వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా, అంతకుముందు 21 సంవత్సరాలు ఉన్నది, ఆ 21 సంవత్సరాలను 18 సంవత్సరములకు తగ్గించడం జరిగింది. వయోజన ఓటు హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరముల నుండి 18 సంవత్సరములకు తగ్గించడం జరిగింది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వయోజన ఓటు హక్కు యొక్క వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరములకు తగ్గించడం జరిగింది.
రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే, ఈ రాష్ట్రపతికి పదవికి పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస వయస్సు 35 సంవత్సరంలో ఉండాలి. 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. 35 సంవత్సరాలు. రాష్ట్రపతికే కాకుండా గవర్నర్కు కూడా 31 సంవత్సరాలు ఉండాలి. ఈ రాష్ట్రపతి ఎవరు? దేశ ప్రథమ పౌరుడు. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతి మరియు నామమాత్రపు అధికారి. రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది అంటే పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక. అంటే రాష్ట్రపతి ఎన్నిక వచ్చేసి పరోక్షంగా ఎన్నుకుంటారు. సాధారణంగా రాష్ట్రపతి యొక్క పదవీ కాలము 5 సంవత్సరములు. 5 సంవత్సరాలు ఉంటుంది పదవీ కాలం రాష్ట్రపతి యొక్క పదవి. ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చును అంటే రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును. మొదటి రాష్ట్రపతి వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతికి సంబంధించినటువంటిది కొంత సమాచారం. 35 సంవత్సరాలు. ఈ రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు వచ్చేసి రూపాయలు 5 లక్షలు. 5 లక్షల రూపాయలు ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేసి జీతంలో 50% ఉంటుంది. పెన్షను జీతంలో. రాష్ట్రపతి నివాసం అనేటువంటి భవనం పేరు ఏమంటారంటే రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి నివాసం అనేటువంటిది రాష్ట్రపతి భవన్. ఈయన నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. యథార్థ కార్యనిర్వహణ అధికారి వచ్చేసి ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి వచ్చేసి వాస్తవ కార్యనిర్వహణ అధికారి. వచ్చేసి ప్రధానమంత్రి. వాస్తవ కార్యనిర్వహణ అధికారి ప్రధానమంత్రి. నామమాత్రపు కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. ఇక్కడ కూడా గవర్నర్గా పోటీ చేయాలంటే, గవర్నర్గా ఒక వ్యక్తి పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఈయన కూడా ఆయన దేశ ప్రథమ పౌరుడైతే ఈయన రాష్ట్ర ప్రథమ పౌరుడు. ఈయన కూడా రాష్ట్ర రాజ్యాంగ అధినేత. ఆయన దేశ అయితే ఈయన రాష్ట్ర రాజ్యాంగ అధిపతి. ఈయన కూడా నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి. గవర్నర్ని ఎవరు నియమిస్తాడంటే రాష్ట్రపతి నియమిస్తాడు. తొలగించేది కూడా రాష్ట్రపతి. తొలగించేది కూడా రాష్ట్రపతి. గవర్నర్ నియమించేది, తొలగించేది రాష్ట్రపతి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే, ఒక వ్యక్తి ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ రాష్ట్ర విధానసభకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి వయస్సు వచ్చేసి 25 సంవత్సరములు.
అంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటులో లోక్సభకు పోటీ చేయాలంటే ఉండవలసినటువంటి వయస్సు 25 సంవత్సరములు ఉండాలి. రాజ్యసభకు పోటీ చేయాలంటే రాజ్యసభకు పోటీ చేసేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస వయస్సు 30 సంవత్సరములు ఉండాలి. లోక్సభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు, రాజ్యసభకు పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు, విధానసభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు, విధాన పరిషత్కి అయితే 30 సంవత్సరంలో ఉండాలి. 30 సంవత్సరంలో. లోక్సభకి 25 సంవత్సరాలు, రాజ్యసభకు పోటీ చేయాలంటే 35 సంవత్సరాలు ఉండాలి. 35 సంవత్సరములు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి వయస్సు వచ్చేసి 25 సంవత్సరములు. అలాగే లోక్సభకు పోటీ చేసినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస వయస్సు వచ్చేసి 25 సంవత్సరములు. రాజ్యసభకు పోటీ చేయాలంటే 30 సంవత్సరములు ఉండాలి. విధాన పరిషత్తుకు పోటీ చేయాలంటే 30 సంవత్సరములు ఉండాలి. ఇప్పుడు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలకు విధాన పరిషత్తులు కలవు అంటే 6 రాష్ట్రాలు విధాన పరిషత్తులను కలిగి ఉన్నవి. విధాన పరిషత్తులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. విధాన పరిషత్తును కలిగి ఉన్న రాష్ట్రాలు 6 రాష్ట్రాల గురించి ఇంతకుముందు క్లాసులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్. ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్తును కలిగి ఉన్నటువంటి రాష్ట్రములు ఎన్ని అంటే 6 రాష్ట్రాలు. విధాన పరిషత్తును కలిగి ఉన్న రాష్ట్రాల సంఖ్య 6. ఆ 6 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్. విధాన పరిషత్తుకు పోటీ చేసేటి అంటే విధాన పరిషత్ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరములు. విధాన పరిషత్. అలాగే రాజ్యసభకు సభ్యుల యొక్క పదవీ కాలం కూడా 6 సంవత్సరములు. రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం కూడా 6 సంవత్సరములు. రాజ్యసభ పోటీ చేసే వ్యక్తుల యొక్క రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరములు. విధాన పరిషత్ కలిగినటువంటి రాష్ట్రాలు వచ్చేసి 6. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ఉన్నది. 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినారు. ఒకటి జమ్మూ కాశ్మీరు, రెండవది వచ్చేసి లడాక్. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా విధాన పరిషత్తు ఉండినది. తర్వాత విధాన పరిషత్తును రద్దు చేయడం జరిగింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రస్తుతము విధాన పరిషత్తు లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విధాన సభ ఉన్నటువంటిది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినారు. ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ మరియు కాశ్మీర్కు విధాన సభ ఉంది. లడాక్ విధాన సభ లేదు. విధాన సభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3. ఆ 3 ఏమిటి అంటే ఢిల్లీ, పుదుచ్చేరి మరియు జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలకు విధాన పరిషత్తులు కలవు. ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు ఉన్నవి. 25 హైకోర్టులు ఉన్నాయి. ఆ 25వ హైకోర్టు వచ్చేసి అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. అమరావతి హైకోర్టు ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. సుప్రీంకోర్టు ఢిల్లీ. ఇందులో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు వచ్చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, ఇతర న్యాయమూర్తులు కావచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు వచ్చేసి 65 సంవత్సరములు. హైకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరములు. 62 సంవత్సరములు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతభత్యాలు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు వచ్చేసి 2,00,000 రూపాయలు, 2,80,000 రూపాయలు, 2,80,000 రూపాయలు. సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలు వచ్చేసి రూపాయలు 2,50,000 రూపాయలు, 2,50,000 రూపాయలు. సుప్రీంకోర్టు యొక్క ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు 2,50,000 రూపాయలు. అలాగే హైకోర్టు తీసుకుంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి జీతభత్యాలు వచ్చేసి 2,50,000 రూపాయలు. హైకోర్టు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు వచ్చేసి 2,25,000 రూపాయలు. వీరి యొక్క జీతభత్యాలను గురించి ఎక్కడ పేర్కొన్నారంటే 2వ షెడ్యూలు. 2వ షెడ్యూల్లో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను గురించి తెలియజేసేటువంటి షెడ్యూల్ వచ్చేసి 2వ షెడ్యూలు. 3వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే ప్రమాణ స్వీకారాలను గురించి తెలియజేస్తుంది. 2వ షెడ్యూలు దీని గురించి తెలియజేస్తుంది. ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు ఎన్నో భాగంలో ఉన్నాయంటే రాజ్యాంగంలో 4వ భాగంలో ఏ ప్రకరణ నుంచి ఏ ప్రకరణ వరకు ఉన్నాయంటే ఆదేశ సూత్రాలు 36వ ప్రకరణ నుండి 51వ ప్రకరణ వరకు ఉన్నాయి. ప్రకరణలు 36 నుండి 51 వరకు ఉన్నటువంటివి. ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఆదేశ సూత్రాలను అమలు చేయమని మనం పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి లేదు. ఒకవేళ ఆశ్రయించినా కూడా కోర్టులు కూడా ఈ ఆదేశ సూత్రాలను అమలుపరచని ప్రభుత్వాలకు ఆర్డర్లను జారీ చేయలేవు. ఈ ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించినాము. ఐర్లాండ్ రాజ్యాంగం. ఈ ఆదేశ సూత్రాల్లోనే ప్రకరణ 40 వచ్చేసి పంచాయత్ గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రకరణ 40 ఒకటి ఇంపార్టెంట్ది. ఇందులోనే ప్రకరణ 44 వచ్చేసి ఉమ్మడి పౌర స్మృతిని గురించి తెలియజేస్తుంది. ఉమ్మడి పౌర స్మృతి కలిగినటువంటి ఏకైక రాష్ట్రం వచ్చేసి గోవా. 4వ భాగం. ఇందులోనే 4A భాగం వచ్చేసి ప్రాథమిక విధులను గురించి తెలియజేస్తుంది. ఈ ప్రాథమిక విధులను మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించినామంటే రష్యా, USSR, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా నుండి గ్రహించడం జరిగింది. అయితే ఈ ప్రాథమిక విధులు మన ప్రాథమిక రాజ్యాంగంలో ఉన్నాయంటే లేవు. ఈ ప్రాథమిక విధులను సూచించినటువంటి కమిటీ ఎవరంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలను అనుసరించి 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 10 ప్రాథమిక విధులను చేర్చినది.
ప్రాథమిక విధులను చేర్చింది. ప్రస్తుతము వచ్చేసి 11 ప్రాథమిక విధులు కలవు. ప్రాథమిక విధులు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి 11 ప్రాథమిక విధులు కలవు. అదే ఇంతకుముందు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ప్రాథమిక విద్యను ప్రాథమికంగా మార్చినప్పుడు 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల బాల బాలికలకు తల్లి, తండ్రి మరియు సంరక్షకులు ప్రాథమిక విద్యను అందించవలసిన బాధ్యత అనేటువంటిది 11వ విధిగా ప్రాథమిక విధులలో చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులు 4A భాగంలో కలవు. ప్రకరణ వచ్చేసి 51A క్లాస్ ఏలో ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ప్రకరణ. ప్రస్తుతం ప్రాథమిక విధులు 11 కలవు. ప్రాథమిక విధులను మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించినామంటే రష్యా రాజ్యాంగం. ఏ కమిటీ సూచనలు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలను అనుసరించి 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 10 ప్రాథమిక విధులను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు కలవు. ఓకే.